హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారని చెప్పొచ్చు. అంటే ఇది ఆల్రెడీ మొదటి విడతలోనే ఈయన వెళ్లాల్సి ఉంది. కాకపోతే అది కాస్త వాయిదా పడింది. వైరల్ ఫీవర్‌తో బాధపడడం వల్ల ఈ ట్రిప్ అయితే కాస్త పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. సో ఇది ఫిబ్రవరి 5 తారీఖు నుంచి 5 రోజుల పాటు ఈ ట్రిప్‌కి వెళ్ళాలని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించుకొని సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు కోసం ఆయన అయితే ఈ ట్రిప్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో కాకపోతే ఆయనకి కొంచెం వైరల్ ఫీవర్ ఉండడం వల్ల డాక్టర్స్ ఆయనని రెస్ట్ తీసుకోమని చెప్పడం వల్ల ఆయన ఒక 3, 4 రోజులు రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఫ్రెష్‌గా మళ్ళీ ఫిబ్రవరి 12 తారీఖున అంటే ఈ నెల 12 తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ట్రిప్‌కైతే వెళ్ళబోతున్నారనమాట. మరి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనేదైతే మనం ఒకసారి చూద్దాం. అయితే ఇది 3 రోజుల ట్రిప్ అనమాట. అయితే ఈయన ఆల్రెడీ 5 డేస్ ట్రిప్ అని చెప్పేసి ప్లాన్ చేశారు. కాకపోతే ఆ డేస్ కొంచెం డిలే అవ్వడం వల్ల, వైరల్ ఫీవర్‌తో బాధపడడం వల్ల ఇప్పుడు ఫిబ్రవరి 12 నుంచి అలా 3 డేస్ ఈ ట్రిప్‌నైతే ప్లాన్ చేశారు. సో ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా ఈయన కొన్ని దేవాలయాలనైతే దర్శించుకోవడానికి రెడీగా సిద్ధమవుతున్నారనమాట. మరి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనేదైతే మనం చూద్దాం. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఆయన అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, అలాగే మధుర మీనాక్షి, అలాగే శ్రీ పరశురామస్వామి దేవస్థానం, ఇవన్నీ మనకి తెలిసినవే ఈ ఆలయాలు. అలాగే అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, అలాగే స్వామిమలై తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ గారైతే దర్శించుకుంటున్నారని అయితే మనకు తెలుస్తుందనమాట. సో 3 రోజుల ఈ పర్యటనలో ఈయనైతే ఒక 6 దేవాలయాలు అయితే ఉన్నాయన్నమాట. అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలనైతే ఆయన దర్శించుకోబోతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ దేవాలయాలనైతే ఆయన సందర్శించుకోబోతున్నారనమాట. అలాగే ఈ 5 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించాలని ఆయన ముందే ప్లాన్ చేసుకొని ఉన్నారనమాట. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆల్రెడీ పర్యటించాలని ఆయన ఫిబ్రవరి 5 తారీఖుని నిర్ణయించుకున్నారు. కాకపోతే కొన్ని అనుకోని సంఘటనల వల్ల, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయ్యి ఇప్పుడైతే ఈయన వెళ్ళడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఆయన ఎప్పుడు అంటే ఆయన వేసుకునే డ్రెస్ నార్మల్‌గా ఒక శాలువా ఇలా కప్పుకొని, ఆయన బొట్టు పెట్టుకొని, ఆయన కట్టు బొట్టులోనే తెలుస్తుంది ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో ఆయన ఉంటారు అని. అలాగే ఇంకొక న్యూస్ కూడా వైరల్ అవుతుందనమాట. ఆయన వేసుకునే చెప్పులు నార్మల్‌గా మనం పారాగాన్ చెప్పులు వేసుకుంటాం కదా! ఒక ₹100 చెప్పులు. సో ఆ చెప్పులు వేసుకొని వెళ్తూ ఉన్నారనమాట. మేబీ ఎక్కువ అందరూ గమనించి ఉండరు. కాకపోతే కాస్త గమనిస్తే ఆయన నార్మల్ మనం వేసుకొని వెళ్ళే చెప్పులు, బ్లూ కలర్ చెప్పులు వేసుకొని వెళ్ళడం అనేది నిజంగా అందరినీ ఆకట్టుకున్న విషయం అని చెప్పొచ్చు. ఆయన ఈ ట్రిప్‌కి వెళ్ళి మంచిగా అన్ని దేవాలయాలు సందర్శించుకొని సనాతన ధర్మ బోర్డు ఏర్పాటుకి ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో మరి అవన్నీ కూడా మంచిగా సవ్యంగా జరుపుకొని రావాలని మనం అందరం కోరుకుందాం.